మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధ ఆదిత్య యోగము ఈ యొక్క చంద్రుని యొక్క ఇంట్లో కర్కాటక రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగము కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు. యోగాలు అంటేనే హంసయోగం కానీ, లేదా బుధ ఆదిత్య యోగం కానీ, లేదా మనకు గజకేసర యోగం కానీ, అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న ఇలాంటివి కొన్ని యోగాలు మనకు జాతకరీత్యా ఏర్పడతాయి. మరి ఈ సందర్భాలలో ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు బుధ ఆదిత్య యోగము అంటే మనకు ఏ పని కోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఈ సందర్భంలో ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, జాక్పాట్ తగలడము ఏదైనా, లేదా జాతకరీత్యా ఏదైనా ఒక అద్భుతాలు మనకు జరగడము, వివాహం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ కావచ్చును. ఇలా ఏదైనా అంటే చూస్తూ ఉంటాం మనం, వాడు చూస్తూ ఉండగానే ఎదిగారా అని కానీ, లేదా నక్కతో కొంత దొక్కారా అనేటువంటి మాటలు కానీ, ఇలాంటివి కొన్ని ఇలాంటి యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు జరగడం విశేషం. మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుంది ఈ యొక్క బుధ ఆదిత్య యోగము? రాబోయే సుమారుగా ఒక నెల రోజుల పాటుగా మనకు ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఈ మేషము నుండి మీనరాశి వారికి వరకు కూడా ఎవరు ఏ ప్రయత్నాలలో ఉన్నారు అంటే ఉద్యోగమా, సంతానమా, లేదా ఏమైనా పదవికి సంబంధించింది, ట్రాన్స్ఫర్సా, లేదా ఏమైనా మనీ రిలేటెడా, లేదా ఏమైనా ఆస్తి పంపకాలకు సంబంధించా, లేదా ఏమైనా ల్యాండ్ రిలేటెడా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి బాధపడేటువంటి వారికి ఉపశమనము కలిగిస్తుంది. సో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వృషభ రాశి సంబంధించి బుధ ఆదిత్య యోగము వీరికి 3వ భావంలో ఏర్పడేటువంటి పరిస్థితి కనుక సమాజంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కావచ్చును, లేదా అద్భుతమైనటువంటి ఒక జాబ్ రావడం కావచ్చును, లేదా ఎక్స్పెక్టేషన్ చేయలేనటువంటి విషయం ఏదైనా మీకు తారసపడేటువంటి పరిస్థితి. అంటే ఎట్లా అంటే ఈ పని మాకు కాదు అని మీరు ఏదైతే అనుకుంటారో ఆ పని జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా కనబడుతున్నాయి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల. కనుక ఈ యొక్క సూర్యుడు బుధుడు మనకు 3వ భావంలో మీకు కలిసి ఉండడము అనేటువంటిది ఎంతో విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. కనుక ఈ బుధ ఆదిత్య యోగము అంటే సూర్య భగవానుడు మీ యొక్క వృషభములో కానీ, అదేవిధంగా తులాలో కానీ నీచబడేటువంటి పరిస్థితి. కనుక మరి ఇట్టి సూర్య భగవానుడు మీకు 3వ భావం ఏమిటయ్యా అంటే మనకు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో మీ యొక్క తల్లిగారికి సంబంధించి అనారోగ్య సమస్యలు ఏమైనా వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కూడా గమనించుకోండి. దీంతో పాటుగా వృషభ రాశి వారికి గవర్నమెంట్ రిలేటెడ్ నుండి గవర్నమెంట్ ఉద్యోగం కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి పనులు ఏదైనా కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కొంత మానసికంగా సంతోషకరమైనటువంటి సందర్భాలు అని చెప్పుకోవచ్చును ఈ బుధాదిత్య యోగం వల్ల. అదేవిధంగా శారీరక సుఖము అంటే కొంత శరీరము బద్ధకస్తంగా కానీ, ఇబ్బందిగా కానీ ఉన్నటువంటి సందర్భాలలో శరీరము అనేటువంటిది మీకు
చాలా తేలికగా అద్భుతంగా ఈ బుధాదిత్య యోగం వల్ల మీకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇష్టసిద్ధి అంటే ఏదైతే పనులు ఏదైతే మాకు కావాలి అని అనుకుంటున్నారో, ఏదైతే చక్కగా కూడా ఇష్టంగా మీరు కోరుకునేటువంటి వస్తువులు కావచ్చును, ఇష్టంగా మీరు కోరుకునేటువంటి వ్యక్తులు కావచ్చును, మీకు దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గమనించుకోండి. వస్తువులు ఏదైనా కారు కానీ, టూ వీలర్ కానీ, ఇంట్లో సంబంధించినటువంటి వస్తువులు కావచ్చును, ఇలాంటివి ఏవైనా కూడా మీకు ఉపయోగపడేటువంటి పరిస్థితి. సో సంతృప్తిక అంటే కొన్ని పనులు మీ పిల్లలు చేసే పనులు కానీ, లేదా మీ ఇంట్లో జరిగేటువంటి సందర్భాలు కానీ ఎంతో సంతృప్తిని మీకు తెచ్చిపెట్టేటువంటి విధంగా ప్రతి పని కూడా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి వృషభ రాశి వారు. దీంతోపాటు తీర్థయాత్రలకు వెళ్ళడం కావచ్చును, అక్కడ చక్కగా మనకు దర్శనాలు కావచ్చును, ఇలాంటివి బాగున్నాయి. ఆరోగ్యము చాలా అద్భుతంగా ఈ బుధాదిత్య యోగం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యము ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది, గమనించుకోండి. దీంతోపాటుగా కొంత కలత్ర సమస్యలు మాత్రం గోచరిస్తున్నాయి చిన్నగా. అది మీరు ఏదైనా పని కానీ ఎవరైనా ఏదైనా చెప్తే యాక్సెప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో కొంత అధికారుల ముందు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ, చక్కటి చాకచక్యంతో చక్కటి బుద్ధితో మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. సో ఇంకనూ చూసుకున్నట్టయితే బంధువులకు సంబంధించి ఏమైనా విరోధాలు ఉంటే అవి కొంత తొలగిపోయి మంచిగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొంత వస్తువులు కొనుగోలు చేసేటువంటి యోగము ఏర్పడబోతూ ఉన్నది. అదేవిధంగా శత్రువులపై విజయము పొందేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో శత్రువులపై విజయము అంటే ఎవరైతే మనకు నచ్చని వారు ఉన్నారో, లేదా ఎవరైతే మనపై నెగిటివ్గా చెప్తూ ఉన్నారో, ఎవరైతే మీపై మీరు అసలు ఏమీ అనకున్నా కూడా అన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పడం కానీ, ఇలాంటివి కొన్ని చెప్పుడు విషయాల వల్ల ఎదుటివారు మీకు శత్రువులుగా తయారయ్యేటువంటి సందర్భాలలో, కొంత నమ్మక ద్రోహాలు కూడా చేసినటువంటి సందర్భాలలో మరి వారికంటే మీరు ఇవాళ ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఒక అద్భుతమైనటువంటి పని, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పరిచయం ద్వారా మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతున్నారు. ఈ సందర్భంలో శత్రువుపై విజయమే కదా. కనుక మనము మన మనస్సులో ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో వారికి మనం ఎనర్జీ ఇచ్చినటువంటి వారు అవుతాం. సో భగవంతునికి సంబంధించినటువంటి నామస్మరణలో ఉండడం వల్ల భగవంతునికి అధికమైనటువంటి దగ్గరలో ఉంటాం. సో పలానా రమేషు, పలానా సురేషు, పలానా ప్రవీణు, ఎవరు వాళ్ళ గురించి మనకు వాడు ఎవడో ఏదో మాట అన్నాడు, బస్ అయిపోయింది. వాడు అట్లా అన్నాడు ఇట్లా అన్నారు అని మనం ఊరికే దాని గురించి ఆలోచించడం ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. సో మరలా ఒక విషయం ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఖచ్చితంగా మీరు కూడా ప్రతి బుధవారము చెట్లకు నీరు పోయడము, ఈ 40 రోజులు కూడా బుధవారం దీపారాధన చేసి ఒక 3 ఇలాచీలు అందులో వేయండి. సో సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మహాదేవ శ్రీమాత్ర నమః. ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును, వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్న కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ, మన ఓన్ ప్రొడక్టు నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం,
ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ వేస్తారో, ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో ఖచ్చితంగా 21 నుండి 41 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ అద్భుతమైనటువంటి ధూపాన్ని మీరు పొందాలి అని అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. నేను కొరియర్ రూపకంగా మీ ఇంటికి పంపిస్తాను. ఆల్ ద బెస్ట్. ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి దశాంగ ఈ యొక్క ధూపం. ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ, విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది ఇప్పుడే ఆర్డర్ చేసి పొందండి. అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్, ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ మనకు రుద్రాక్ష, ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష. ఇది గోల్డ్ రిలేటెడ్, గురుబలము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్, డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్. ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి. సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు. సర్వసిద్ధికరమైనటువంటి బ్రాస్లెట్స్. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు, అదేవిధంగా అష్టమ గురువు, షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురు బలము, శని బలము అద్భుతంగా పెరుగుతుంది. సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి. త్రిశక్తి బ్రాస్లెట్, టైగర్ ఐ, టైగర్ రిలేటెడ్ ఉండేటువంటి ఐ, అదేవిధంగా సిల్వర్ స్టోన్, బ్లాక్ స్టోన్, ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్. ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి, నరఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా, ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి బ్రాస్లెట్. దిస్ వన్ టైగర్ ఐ, మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండేటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క బ్యాలెన్స్, థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్, మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్. అమ్మవారి యొక్క అనుగ్రహం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్. ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మనవి ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది. ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి, దీనికి ఉండేటువంటి ఈ యొక్క చైన్, అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సొంత ఇంటి కల కానీ, ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్
11 నుంచి 12 అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి. ఆల్ ద బెస్ట్.